ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఉపయోగాలు అందరికీ తెలియాలని ఎమ్మెల్యే బోండా ఉమా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పిలుపు మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో గవర్నర్పేట ఐవీ ప్యాలెస్ లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 5 నుంచి 10 లక్షల ఇళ్లు సౌకర్యవంతంగా సౌర్య శక్తితో ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు విజయవాడ సెంట్రల్ ప్రజలకు సూర్యఘర్ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలపాలని, రూఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని, వారికి పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు సహాయపడాలని, కరెంటు మీటర్ సామర్థ్యం బట్టి వారికి ఎంత విద్యుత్ కెపాసిటీ అప్లై చేసుకోవచ్చని, ఈ పథకం వల్ల విద్యుత్ మరియు డబ్బు ఆదా అవుతుందని, వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాయితీ లభిస్తుందని, బ్యాంకు రుణ సదుపాయం వంటి లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీ ఇస్తారు. మెయిన్ యూనిట్ పర్చేస్ చేస్తే 60% సబ్సిడీ ఉంది. అలాగే 3 కిలోవాట్ అంటే 2 అండ్ అబోవ్ అప్ టు 3 కిలోవాట్ 40% సబ్సిడీ ఉంది. ఇది క్లారిటీ ఉండాలి. సబ్సిడీ ఎంత శాతం, నంబర్లు ఉన్నాయి, శాతాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో 60% అప్ టు 2 కిలోవాట్, 40% 2 to 3 కిలోవాట్ మధ్యలో ఉన్న వాళ్ళకి సబ్సిడీ ఉంది. సరే, ఎవరెవరు అర్హులు ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ చూస్తే, 1 ఇండియన్ సిటిజన్ ఉండాలి ఖచ్చితంగా. 2 ఆయనకు రూఫ్ ఉండాలి, అప్పుడే కదా రూఫ్ టాప్ పెడతాము. ఆయనకి ఇల్లు ఉండాలి, ఇల్లు రూఫ్ ఉండాలి. అండ్ ఓనర్ ఎక్కడో యుఎస్ లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, వాడి పేరు పైన కాదు, ఎవడు వాడుతున్నాడో ఇల్లు అతని పేరు పైన ఇది రూఫ్ టాప్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్టా? వాడేవాడు ఎవరికి మీటర్ కనెక్షన్ ఉందో ఆ పేరు పైన మనము ఈ ఒక స్కీమ్ ని చెప్పడం జరుగుతుంది. 3వ అంశం ఏంటి? వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. 4వది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి సోలార్ పెనాల్ కింద సబ్సిడీలు ఇప్పుడు దాకా లబ్ధి పొంది ఉండకూడదు. సో వీళ్ళు 4 కేటగిరీలో వీళ్ళందరూ అర్హులు అవుతారు. ఇప్పుడు అలా అప్లై చేయాలంటే పబ్లిక్ యాక్చువల్లీ మన ఇంటర్వెన్షన్ లేకుండానే అప్లై చేయొచ్చు. మన ఇంటర్వెన్షన్ లేకుండా వాళ్ళు కూడా చేయవచ్చు. ఎలా చేయవచ్చు? నేషనల్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సైజు, క్యాలిక్యులేటర్స్, వెండింగ్ రేటింగ్స్ అంతా ఇస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రీఫ్ గా మనకి ఫ్లో చార్ట్ కూడా ఉంది. ఫ్లో చార్ట్ ఎలా ఉందంటే, ఫస్ట్ pmsuryaghar.gov.in అని ఒక వెబ్సైట్. ఇవన్నీ మీరు చేయించాలి అని చెప్తున్నా. వాళ్ళు చేయలేరు కాబట్టి సచివాలయం లెవెల్లో వెల్ఫేర్ సెక్రటరీస్ మీరు లీడ్ తీసుకుని, ఆర్పీ లీడ్ తీసుకుని మీరు పబ్లిక్ ని అసిస్టెన్స్ ఇవ్వాలా. ఇలా ఉందండి చేసుకోండి, ఎవరు చేయడు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ కూడా ఇనిషియల్లీ ఉండకపోవచ్చు. బట్ మనం చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. సో కెపాసిటీ లోడ్ అన్ని ఎంటర్ చేస్తూ అందులో ఇప్పుడు వెండర్ కూడా సెలెక్ట్ వెండర్ ఉంది. ఆ సెలెక్ట్ వెండర్ నొక్కినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను 15-20 మంది వస్తారు. 15 మంది కూడా చేయొచ్చు. మీరేదో చెప్తున్నప్పుడు లేదు ఇతనికే ఇవ్వాలి అని మనం ఫోర్స్ చేయట్లేదు. ఇతనికి ఇస్తే ఈ లాభం ఉందండి అని చెప్పాలి. తర్వాత ఇమీడియట్లీ అప్లికేషన్ బ్యాంక్ వెళ్ళు. సో బ్యాంక్ వెళ్ళిపోతే బ్యాంక్ లోన్ లో ఈ జన్ సమర్థ్ పోర్టల్ అని ఒకటి ఉంది. దాన్ని షిఫ్ట్ అయిపోతుంది అప్లికేషన్. అక్కడి నుంచి ఓటీపీ బేస్డ్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేస్తూ బ్యాంక్ అకౌంట్ అంతా చేస్తూ ఫైనల్లీ మనకి లోన్ బ్యాంక్ వాడు శాంక్షన్ చేస్తాడు.